నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కాచిగూడలోని చెప్పల బజార్కు చెందిన ఓ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు వచ్చింది. అనంతరం గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు సోదరులు నీటిలో పడి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కాచిగూడలోని చెప్పల బజార్కి చెందిన ఓ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు బాసరకు వచ్చింది. అనంతరం గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు సోదరులు నీటిలో పడి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం లోపల గోదావరి నదిలో ఈ రోజు ముగ్గురు అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్నానానికి వెళ్ళి అందులో గల్లంతు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు, మరి బాసర ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతంలో మొత్తం కూడా విషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఇంకా అలుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అధిక మాసం ఏదైతే ఉంటుందో, అధిక మాసం జ్యేష్ఠ మాసం లోపల అధిక మాసం వచ్చిందని అనేక ప్రాంతాల నుండి గోదావరి బాసర పుణ్యక్షేత్రానికి రావడం, మరి గోదావరి నదులు స్నానాలకు వేసి చేసుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికని అనేక ప్రాంతాల నుంచి జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కాచిగూడ గ్రామం ఏదైతే ప్రాంతానికి చెందిన చెప్పల్ బజార్కి చెందిన ప్రాంతానికి చెందిన ముగ్గురు కుటుంబాలు, ఆరుగురు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అందులో ముగ్గురు అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతు కావడం జరిగింది. ఈ గల్లంతు కావడంతో అందరూ కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించడం, వెంటనే రిస్క్ టీంలు అధికారులు పోలీసులు పిలిపించి వారిపై ఆ యొక్క గల్లంతైన వారి కోసం వెతకడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా అక్కడ అసలు వాస్తవంగా అధికారులు నిర్లక్ష్యం అనేది బాసర క్షేత్రం లోపల కొట్టచేయడం కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ అనేక మంది గల్లంతు కావడం, మరి అక్కడ ప్రమాదం ఏదైతే ఉంటే ఆ ప్రాంతం ఉంటుందో, నది లోపల ఏదైతే ఉంటుందో నదిలో ఉండే ప్రాంతము ఇది ప్రమాంత ప్రాంతము. ఈ ప్రాంతాన్ని వరకు ఎక్కడికి వచ్చి బయటకెళ్ళి వచ్చిన వారు ఎవరైతే యాత్రికులు ఉంటారో, యాత్రికులు ఈ ప్రాంతానికి వెళ్ళి స్నానాలు చేయవద్దని చెప్పి సూచికలను ఏర్పాటు చేయాలి. కానీ అలాంటి సూచికలు అనేటివి మాత్రం ఎక్కడ కూడా లేవు. అసలు అంటే ఆ బాసర క్షేత్రంలో ఉన్న అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి పట్టింపు అనేది లేకుండా దాన్ని ఒక నిర్లక్ష్యంగా వదలడం, అనేక మంది గతం 15 రోజుల కింద కూడా అక్కడ అదే ప్రాంతం లోపల ఒక ఇద్దరు కుటుంబానికి అంటే 2 కుటుంబాలకు చెందిన వ్యక్తులు కూడా మరణించడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన తరచుగా జరుగుతున్న ఇటు పోలీస్ శాఖ వారు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, మరి ఎవరు కూడా అక్కడ ఈ గజయితకారులను పెట్టడం కానీ లేదా ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి ఉండాలి. కానీ అలాంటి ఏర్పాట్లు అనేటివి లేవు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎక్కడ ప్రమాదం జరుగుతుంది, ఈ నీటి ప్రాంతం ఎంత లోతు ఉంటుంది, ఏం కథ అనేది వాళ్ళకు తెలియదు. తెలిసినా కానీ ఇక్కడ కాబట్టి
తెలియకపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్ళడం, వాళ్ళు మరణించడం అనేది జరుగుతుంది. మరి ఒక రకంగా ఏదో భగవంతుని దగ్గరకు వచ్చి మనము దర్శించుకుందాం, మన యొక్క పాపాలను పడగొట్టుకుందాం అని చెప్పని భక్తులు వచ్చి ఇక్కడ చూస్తే కానీ వారి పాపాలను పడగొట్టుకున్న కుటుంబంలో ఉన్న వ్యక్తులను పడగొట్టుకొని తీరని శోకాన్ని దిగనింపుకుని మనసులో నింపుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ప్రజలు అక్కడి బాసర క్షేత్రానికి రావాలంటే కూడా భయపడుతున్నారని చెప్పి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు పోయి ఎండోమెంట్ అధికారులు కావచ్చు, ఈఓ కావచ్చు, మరి పోలీస్ శాఖ వారు కావచ్చు, ఆ కలెక్టర్ కూడా, నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా ఈ బాసర క్షేత్రం ఈ సంఘటనతోనైనా సరే ఆ కళ్ళు తెరిచి అక్కడ ఉండే ఆ ప్రమాద ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ సూచికలను పెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళకుండా కట్టడి చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. విద్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.